ఎప్పుడు మినపట్టు పెసరట్టు కాకుండా ఇలా కొత్తగా అయితే చేసి పెట్టండి. ఒకటికి రెండు తింటారండి. అదే సొరకాయ దోశ అండి. సొరకాయ దోశలో మళ్ళీ సేమియా కూడా యాడ్ చేసేలోపు చాలా అంటే చాలా టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ అయిందండి. ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే. వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరు బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మా ఛానల్ మీ సపోర్ట్ వల్ల అయితే మరింత ముందుకైతే వెళ్తుంది. ఇవాళ వీడియో ఏంటంటే సొరకాయ అండి, సేమియా సొరకాయతో దోశ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే దోశ అండి. ఇదైతే మార్నింగ్ టైం చేసుకోవచ్చు, అలానే నైట్ టైం చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా చేసుకునే సొరకాయ సేమియా దోశ ఎలా చేయాలో చూసేద్దాం పదండి, వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా సేమియా సొరకాయతో అయితే దోశ అయితే చేసేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక హాఫ్ కప్పు సేమియా, అలానే హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అంటారు కదండి, సోజీ రవ్వ అయితే తీసుకున్నాము. అలానే సొరకాయ అండి, సొరకాయ అయితే మొత్తం అయితే వేయము, హాఫ్ అయితే వేస్తాము. అలానే పెరుగు అండి. అంతే అండి, చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఒక ప్యాన్ అయితే పెట్టానండి. ఇందులో ఆయిల్ అయితే వేసాను కొద్దిగా. ఇప్పుడైతే సేమియా అయితే కొద్దిగా వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. సేమియాని వేయించుకోవాలి ఇప్పుడైతే. చూడండి ఫ్రెండ్స్, సేమియా అయితే కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం ఇలా వేయించుకోవాలండి. చాలా అంటే చాలా వెరైటీగా ఉంటుంది ఈ సొరకాయ సేమియా దోశ. ఎప్పుడు ఒకే రకం దోశ కాకుండా ఒకసారి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు వద్దనకుండా తినేస్తారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తినే దోశ. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఇలా వేయించుకోవాలి. అలానే ఇందులోనే మనం సూజీ రవ్వ అంటాం కదా, బొంబాయి రవ్వ కూడా వేసేసుకోవాలి. ఇది కూడా కొద్దిసేపు వేయించుకోవాలండి. ఇలా రెండు వేయించుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఈ రవ్వ చూడండి ఫ్రెండ్స్, ఇలా రవ్వ సేమియా అయితే బాగా ఇలా వేయించుకున్నామంటే దోశలు అనేవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంటిల్లిపాది ఇష్టంగా తినే దోశ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారనివ్వాలండి కొద్దిగా. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇలా చల్లారాక ఇందులో పెరుగు వేసేసుకొని మనమైతే నానబెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు నానితే చాలండి. ఇదైతే ఇన్స్టెంట్గా చేసుకునే దోశ. అలానే ఒక హాఫ్ కప్పు వాటర్ కూడా వేసేసుకొని దీన్ని బాగా నానబెట్టుకోవాలండి. ఈ రవ్వ అలానే సేమియా కూడా మనకు మొత్తం అయితే బాగా నానాలి. ఒక 10 మినిట్స్ అయితే ఇలానే ఉంచేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పెట్టేద్దాము. ఒక 10 మినిట్స్ అలా నానబెట్టుకుంటే చాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే మనము సొరకాయ తీసుకున్నాం కదా, దీన్ని అంతా క్లీన్ చేసేసుకొని ఒక హాఫ్ పార్ట్ తీసుకుంటే చాలండి. లేతగా ఉందనుకోండి మనము లోపల ఉండే వైట్ పార్ట్ కూడా వేసేసుకోవచ్చు. చూసారా, ఇదైతే గింజలు ఉంది, కొద్దిగా తీసేయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పార్ట్ అయితే తీసుకుంటున్నా అండి. హాఫ్ అయితే సరిపోతుంది మనం తీసుకున్న క్వాంటిటీకి. ఇప్పుడైతే ఇక్కడైతే గింజలు అయితే ఉన్నాయి. మామూలుగా లేతదైతే ఇవి కూడా వేసేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే ఈ గింజలను అయితే మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా ఇలా పీల్ చేసుకున్నామంటే మనకు ఇది తోలు అనేది మందంగా ఉంటుంది. ఇలా చేసుకున్నామంటే కొద్దిగా పల్చగా బాగుంటుందండి. ఇది వేస్తే కొంచెం దోశ అనేది రవ్వ రవ్వగా వచ్చేస్తుంది. అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ సొరకాయ అనేది, సొరకాయలో వాటర్ కంటెంట్, నీళ్ళ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి తినాలి అంటారు వారానికి ఒకసారైనా. చిన్నపిల్లలు అయితే మామూలుగా కర్రీ చేస్తే తినరు కదా, ఇలా దోశ వేసి ఇచ్చామంటే ఒక్క ముక్క మిగల్చకుండా అయితే తినేస్తారండి. దోశలు ఒక్కటి కూడా మిగల్చకుండా తినేస్తారు. చూసారా, ఈ వైట్ పార్ట్ అనేది ఇలా తీసేసుకోవాలి. ఇక్కడ లేతగా ఉందంటే వేసుకుంటే కూడా సరిపోతుందండి. చూసారా, ఇలా చిన్న ముక్కలుగా చేసేసుకోవడం. చూడండి ఫ్రెండ్స్, ఇలా చిన్న ముక్కలుగా అయితే చేసేసుకున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది కూడా బాగా నానింది. చూసారా, ఒక 5 మినిట్స్కే బాగా అయితే నానిందండి. ఇప్పుడైతే మిక్సీ అయితే వేసుకోవడమే. ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఫస్ట్ అయితే
మనము సొరకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. అలానే ఈ సేమియా రవ్వ మిశ్రమం కూడా వేసేసుకోవడమే. ఇక్కడ నిదానంగా మొత్తం అంతా వేసుకొని సరిపడా ఉప్పు అలానే వంట సోడా వేసుకోవాలండి. ఇలా వేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టుకున్నామంటే సేమ్ దోశ పిండిలా అయితే అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, తగినంత సాల్ట్ అలానే వంట సోడా కూడా వేసేసి ఇక్కడ వంట సోడా కూడా కొద్దిగా వేసుకుందామండి. ఫ్రెండ్స్, ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా మనమైతే దోసపిండి ఎలా ఉంటుందో అలా బ్యాటర్లో అయితే దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడైతే ఒక చిన్న బౌల్లో అయితే వేసేసుకుందాము. ఇక్కడ దోసపిండి అయితే రెడీ. చూసారా, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే సొరకాయ సేమియా దోశ అండి ఇదైతే. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడైతే దోశ పెన్నం అయితే పెట్టేశానండి. ఇక్కడ మనమైతే ఆనియన్ అయితే ఒకసారి రుద్దామంటే ఇలా దోశలు అనేది విరిగిపోకుండా ఈజీగా వచ్చేస్తాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇన్స్టెంట్గా చేసుకునే సొరకాయ సేమియా దోశ అండి ఇదైతే. చాలా అంటే చాలా టేస్టీగా వెరైటీగానే ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ అయితే వేసుకొని చిన్న మంట ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుండే దోశ అండి. చూడండి ఫ్రెండ్స్, దోశ అయితే కాలింది రెడ్గా. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చూసారా, లోపలంతా బాగా స్టఫీగా బాగా కాలింది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయండి దోశ అయితే. చూసారా, ఇన్స్టెంట్గా చేసుకునే దోశ. చూడండి ఫ్రెండ్స్, దోశ అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా ఇలా ఆనియన్ అయితే చల్లుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి దోశ. చూసారా, ఇలా ఫోల్డ్ చేసి సర్వ్ చేసుకున్నామంటే ఉంటుందండి చాలా టేస్టీగా ఉండే సొరకాయ దోశ. చూడండి ఫ్రెండ్స్, సొరకాయ దోశ అయితే రెడీ. అలానే పల్లీ చట్నీ అండి ఇదైతే. దోశలోకి పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఏదైనా బాగుంటుందండి. ఇక్కడైతే పల్లీ చట్నీ వేసాను. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే దోశ అండి ఇదైతే. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ వ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.